కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్యం అందించడం జరుగుతోందని కాకినాడ జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి పేర్కొన్నారు. గురువారం కాకినాడ జీజీహెచ్లో 30 లక్షలతో ఏర్పాటు చేసిన లిఫ్ట్, దాతలిచ్చిన బెడ్స్ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల సౌకర్యార్థం 30 లక్షల రూపాయలతో లిఫ్ట్ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. నమస్కారం, నేను డాక్టర్ లావణ్య కుమారి, సూపరింటెండెంట్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కాకినాడ. ఈనాడు మనము జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్లో లిఫ్ట్ ఇనాగరేట్ చేయడం జరిగింది. ఈ లిఫ్ట్ వలన ఉపయోగం ఏంటి అంటే, మనకు 3 అంతస్తులు జనరల్ మెడిసిన్ డిపార్ట్మెంట్ ఉన్నప్పుడు కింద నుంచి పైకి పేషెంట్ని నడవలేని వారికి కానీ పేషెంట్లకు కానీ వీల్ చైర్లో లేదు బెడ్లో కానీ పైకి తీసుకెళ్ళడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది. దీనికి ఎంతో సహకరించి ఫండ్స్ రిలీజ్ చేసిన కలెక్టర్ గారికి ముందు నేను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీని ఖర్చు 29,29.85 lakhs, 29,85,000. ఈ ఫండ్స్ మనకి రిలీజ్ చేసిన పూర్వ కలెక్టర్ శ్రీమతి కృతికా శుక్లా గారికి, దాన్ని ముందుకు తీసుకెళ్లిన ప్రస్తుత కలెక్టర్ శ్రీ జె నివాస్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. దీనివల్ల హాస్పిటల్కి వచ్చే అందరు పేషెంట్స్కి కూడా శ్రమ తగ్గుతుంది. కాకపోతే హాస్పిటల్ సూపరింటెండెంట్గా నా విజ్ఞప్తి ఏంటి అంటే, ప్రజలు సహకరించి ఆ లిఫ్ట్ని పేషెంట్లకి దాని ద్వారా ఒక అటెండెంట్కి ఉపయోగించుకొని పేషెంట్లు చూడడానికి వచ్చిన వారు మాత్రం దయచేసి మెట్ల నడకన వెళ్లాల్సిందిగా నేను కోరుతున్నాను. నడవలేని వారు పేషెంట్లు అందరూ కూడా లిఫ్ట్లో వెళ్ళొచ్చును. మరలా క్యాజువాలిటీకి విశ్రాంత కలెక్టర్ శ్రీ సిబి రావు గారు 20 లక్షలు డొనేట్ చేస్తున్నారు. దానితో మనము 9 ఐసీయూ బెడ్స్ మరియు 9 మానిటర్స్ కొని సిఐసియూని నూతనంగా ఆధునీకరించి పేషెంట్లకు ఉపయోగపడేలాగా మనం అందుబాటులోకి తీసుకొని వచ్చాం. ఈవేళ దాని ఇనాగరేషన్ కూడా జరిగింది. సో ఈ విధంగా ఎంతో అభివృద్ధి చెంది గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ప్రజల ముందుకు వస్తుంది. దీన్ని ప్రజలందరూ కూడా ఉపయోగించుకోవాలని చెప్పేసి హాస్పిటల్ తరఫున సూపరింటెండెంట్గా కోరుతున్నాను. ధన్యవాదాలు.